హైదరాబాద్ లో దోమల బెడదను అరికట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో దోమల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ దోమతెరను ధరించి అసెంబ్లీ హాలుకు వచ్చారు. దోమతెర ఫాగింగ్ యంత్రంతో లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఆయన్ని మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల వల్ల రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం దోమల నివారణపై చర్యలు చేపట్టి ప్రజలను వాటి నుంచి కాపాడాలని సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇలా హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి. దోమలతోటి విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ అన్ని రోగాలతోటి ఇలా ఆసుపత్రిలో చేరుతున్నారు. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండదు. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఈ యొక్క హైదరాబాద్ లో దోమల్ని అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా.